ओं शुभंकर्ये नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रः शनिभ्यश्च राहवे केतवे नमः। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री 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 गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमो नमः। जून 15 తర్వాత ఆశాజనకముగా ఉంటుంది మకర రాశి వారికి. కుటుంబ సభ్యులలో ఒకరికి వివాహం అనేటువంటి విషయం చాలా సంతృప్తి కలిగిస్తుంది. ఎంతో కాలముగా వేచి ఉన్నారు, ఆ వివాహం మాటలవుతాయి, అది ఫిక్స్ అవుతుంది అన్న విషయం బంధుమిత్రులందరిలో కూడా ఉత్సాహాన్ని నింపుతుంది. ఇది మకర రాశి జాతకుల కుటుంబం నుంచి బయటకు వస్తుంది. శని ప్రభావము చేత ధనానికైతే నష్టం ఉండదు, కానీ తెలియనటువంటి నిస్సత్తు ఏర్పడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు దాని నుంచి చైతన్యాన్ని పొందుతూ ఉండాలి. భారీగా పెట్టుబడులు పెట్టేటువంటి పనులని చేయకూడదు. భారీగా మన స్థాయికి భారీ అంటే 10,000 అయి ఉండొచ్చు, 1,00,000 అయి ఉండొచ్చు, 1,000 రూపాయలు కూడా కొంతమందికి భారీనే. కాబట్టి ఎవరి శక్తిని వారు అనుసంధానం చేసుకుని, ఓకే ఇది నాకన్నా మించిన బరువు, అప్పు చేసి నేను వ్యాపారం చేయడం మంచిది కాదు అనేటువంటి ఒక ఆలోచనని చెయ్యండి. తప్పదు, వ్యాపారం అన్నాక అప్పులు ఉండాలి, లోన్లు ఉండాలి, కేసులు ఉండాలి, గొడవలు ఉండాలి, నిజమే. కానీ మనం తీర్చగలమా అనేటువంటి ఆలోచనని చెయ్యండి. తొందరపాటుతో చేయకండి. నేను చెప్పేది అది. తొందరపాటుతో చేసేసి గోచారం ఇలా చెప్పారు, ఆ గురువు గారు ఇలా చెప్పారు, ఈ శర్మ గారు ఇలా చెప్పారు, ఇంకొక ఆయన అలా చెప్పాడు, వద్దు. మనకి నచ్చిన పని మనం చేసేటప్పుడు దాని మీద పూర్తి పరిశోధనను చేసి చేయటం మంచిది. అలాగే హనుమంతులకు కానీ గణపతికి కానీ బుధ లేకపోతే మంగళవారాలలో 11 మారుల ప్రదక్షిణాన్ని తప్పనిసరిగా ఈ 4 వారాలు చేయాల్సిందే మకర రాశి జాతకులు. అలా చేయటం ద్వారా అనేక విజయాలని మకర రాశి జాతకులు పొందుతారు. ఆరోగ్య విషయంలో దృఢత్వాన్ని సంపాదించగలుగుతారు. ముఖ్యంగా మీ మాటకి పట్టు ఏర్పడుతుంది. అలాగే ఎన్నో అపజయాల నుంచి విజయ సాంకేతికాన్ని మీరు ఎగరవేయగలుగుతారు. కుటుంబంలో మీ మాటకి ఎటువంటి ఎదురు ఉండకూడదు అనుకున్నా, మీకు ఎటువంటి ఎదురు ఉండకూడదు అనుకున్నా గణపతికి లేదా హనుమంతుల వారికి, గణపతికి అయితే బుధవారము, హనుమంతుల వారికి అయితే మంగళవారం 11 పర్యాయాలు ప్రదక్షిణ చేయటం మంచిది. అలాగే గణపతికి ఉండ్రాళ్ళని నైవేద్యంగా పెట్టండి. హనుమంతుల వారికి గారెలని నైవేద్యంగా పెట్టి పంచండి. తప్పనిసరిగా శనివారము పూట పావురాలకి ఆహారాన్ని వెయ్యండి. పావురాలకి ఆహారం వెయ్యండి. చేపలకి, మీ దగ్గరలో చెరువులు ఉంటే చేపలకి ఆహారం వెయ్యండి. మాంసాహారాన్ని విడిచిపెట్టండి. స్వచ్ఛమైనటువంటి ఆహారాన్ని తినండి. తప్పనిసరిగా గొప్ప ఫలితాలని మకర రాశి జాతకులు జూన్ మాసంలో పొందుతారు. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః. అందరికీ ఒక మంచి శుభవార్త. శ్రీ క్రోధీనామ సంవత్సరము జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుంచి జ్యేష్ఠమాసము కృష్ణపక్ష దశమి వరకు అష్టాదశ శక్తిపీఠ మహాయజ్ఞాన్ని శుభంకరీ సేవా సమితి నిర్వర్తిస్తోంది. ప్రతి శక్తిపీఠములో కూడా, అంటే మన హైదరాబాద్కి పక్కనే ఉన్నటువంటి అలంపురి జోగులాంబ అమ్మవారి దగ్గర నుంచి శ్రీలంకలో ఉన్నటువంటి శాంకరీదేవి వరకు ప్రతి శక్తిపీఠములో కూడా మీ గోత్రనామాలతో గణపతికి అర్చన, రుద్రాభిషేకము, ఆ యొక్క శక్తిపీఠములో చండీ హోమం, వీటిని నిర్వహణ చెయ్యాలి అని చెప్పి శుభంకరీ సేవా సమితి జూన్ 8వ తారీఖు నుంచి జూలై 1వ తారీఖు వరకు ఈ యాత్రని, ఈ యొక్క మహాయజ్ఞాన్ని నిర్ణయించడం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా పాల్గొవాలి.
ఎందుకంటే ఈ జన్మకి ఇది ఒక గొప్ప అవకాశం. ఒక్కసారిగా ఒకే బ్రాహ్మడు మన గోత్రనామాలతో ప్రతి క్షేత్రము యందు కూడా అమ్మవారి క్షేత్రముల్లో హోమాన్ని చేయటము కానీ, అభిషేకము చేయటము కానీ, అర్చన చేయటము కానీ మన యొక్క దారిద్ర్య దుఃఖ నివృత్తి అవుటకు చాలా ఉపయుక్తమవుతుంది. ఇది మరొక్కసారి దొరుకుతుంది అని మాత్రం ఎవ్వరూ అనుకోవద్దు, మీరు ఊహించలేరు కూడా. ఇంకొకళ్ళు ఎవరైనా చేస్తారేమో, అప్పుడు కట్టుకుందాములే, అప్పుడు పాల్గొందాములే అని అనుకుంటే ఇది మీరు జార విడుచుకున్నట్టే. ఏకకాలములో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహముతో ఈ యాత్రని ప్రారంభిస్తున్నాము. ఈ యాత్ర లోక కళ్యాణార్థము జరుగుతుంది. అందరూ బాగుండాలి, ప్రకృతి అంతా కూడా సస్యశ్యామలముగా ఉండాలి. ఎక్కడెక్కడైతే గనక దారిద్ర్యముతో దుఃఖితులై ఉన్నారో వారందరికీ కూడా బాగుండాలి, అందరూ మంచి ఆరోగ్యంగా ఉండాలి, విద్యార్థులకి మంచి చదువు బాగా రావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యాత్రని సంకల్పించాం. ప్రతి క్షేత్రములో కూడా శశాస్త్రీయముగా జరిగేటువంటి యజ్ఞములో మీరు తప్పనిసరిగా పాల్గొనండి. కింద మీకు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాము, మీరు కాంటాక్ట్ అవ్వండి, మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి. జూన్ 8వ తారీఖు ప్రారంభమవుతుంది. జూలై 1వ తారీఖు మన యొక్క శుభంకరి పీఠములో చండీ హోమాన్ని చేసుకుని మహాపూర్ణావతిని చేసుకుంటాం. ఆ రోజుతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి. ఇంత గొప్ప యజ్ఞం, మీకు ఎటువంటి కోరికన్నా తీర్చేటువంటి మహాఫలప్రదమైనటువంటి అష్టాదశ యజ్ఞం. అష్టాదశ శక్తిపీఠాలు ఏ విధంగా వచ్చాయో మనకు తెలుసు. అమ్మవారి యొక్క శరీర భాగాలు 108 భాగాలుగా విచ్ఛిన్నమై పడిన తర్వాత అవి కొంతకాలానికి 51గా మారాయి, మరికొంతకాలానికి అవి 18గా వచ్చాయి. ఆ 18 అద్భుతమైనటువంటి శక్తిపీఠాలు, వాటిని మించినటువంటివి మరొకటి లేవు. ప్రతి క్షేత్రంలో కూడా శివుడు ఉంటాడు. కాబట్టి శివుడికి ఆరాధన, గణపతికి ఆరాధన, అమ్మవారికి ఆరాధన జరుగుతుంది. అవకాశాన్ని జార విడుచుకోకండి, ప్రతి ఒక్కరూ పాల్గొనండి, అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. సర్వే జనాః సుఖినో భవంతు.